దేశంలోనే రాజకీయ పార్టీని రాజకీయం కోసం కాకుండా సేవ కోసం ప్రజలకు సేవ చేసేందుకు మాత్రమే పార్టీని పెట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రిగా నిత్యం ప్రజలకు పనులు చేస్తూ సేవా కార్యక్రమాలు చేస్తూ ప్రజల మద్దతు పొందిన జనసేన పార్టీ అధినేత ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ నేటి యువతకు ఆదర్శమని దెందులూరు నియోజకవర్గం జనసేన ముఖ్య నాయకులు కొటారు ఆదిశేషు మహిళా నేత కొటారు లక్ష్మి అన్నారు. సోమవారం ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ జన్మదినం సందర్భంగా దెందులూరు 10వ వార్డు సెంటర్లో జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి. దెందులూరు గ్రామంలో నియోజకవర్గం జనసేన నాయకులు వరప్రసాద్, మేడిద రిత్వి, చింత అయ్యప్ప, రాసా పణికుమార్, తోటా ప్రతాప్ ఆధ్వర్యంలో రక్తదాన శిబిరాన్ని జనసేన ముఖ్య నాయకులు కొటారు ఆదిశేషు లక్ష్మీలు భారీ రక్తదాన శిబిరాన్ని జనసేన ముఖ్య నేత కొటారి ఆదిశేషు స్వయంగా రక్తదానం చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కొటారి ఆదిశేషు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి జన్మదినం సందర్భంగా నియోజకవర్గంలో అనేక సేవా కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని, వాటిలో భాగంగా రెడ్ క్రాస్ సొసైటీ సౌజన్యంతో రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేసి సుమారు 500 మంది యువకులు రక్తాన్ని రెడ్ క్రాస్ సొసైటీకి అందజేయడం జరుగుతుందని ఆయన అన్నారు. 4 మండలాల్లో యువకులు ఉత్సాహంగా పాల్గొంటున్నారని, పచ్చదనం పరిశుభ్రం కార్యక్రమాలు కూడా చేపట్టడం జరిగిందని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జనసేన జిల్లా నాయకులు కలపాల తిరుపతి వాసు, ఆవాల రాజు, ఇప్పిలి రవి, మేకా సంజయ్, నీలం మల్లికార్జునరావు, ఎల్ఐసి వెంకటేశ్వరరావు, వీర మహిళా దేవిక, మేకా సంజయ్లతో పాటు టీడీపీ నేత కలపాల చంద్రశేఖర్ బుజ్జి, టీడీపీ దెందులూరు నాయకులు సంపంగి వేణుగోపాల తిలక్, కొలుసు నాని తదితరులు పాల్గొన్నారు. దెందులూరు నియోజకవర్గంలో ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారి జన్మదినాన్ని పురస్కరించుకుని ఈరోజు నియోజకవర్గం మొత్తం కూడా సేవా కార్యక్రమాలు, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టడం జరిగింది. అలాగే దానిలో భాగంగా దెందులూరు నియోజకవర్గం దెందులూరు గ్రామంలో ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ని ఇక్కడ ఏర్పాటు చేసి డొనేషన్ జన సైనికులు, అలాగే టీడీపీ నాయకులు, టీడీపీ కార్యకర్తలు, శ్రేణులు అందరూ కూడా ఇక్కడికి ఉత్సాహంగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని సెలబ్రేట్ చేసుకుంటూ ఈ రోజు బ్లడ్ డొనేషన్ కూడా చేయడం జరుగుతుంది. అలాగే దెందులూరు నియోజకవర్గంలో ఉన్నటువంటి 4 మండలాల్లో కూడా ఈ బ్లడ్ డొనేషన్ క్యాంపులు పెట్టడం జరిగింది. అదేవిధంగా సేవా కార్యక్రమాలు, నీడీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా సేవా కార్యక్రమాల ద్వారా జనసేన పార్టీని, పవన్ కళ్యాణ్ గారిని కూడా జనంలోకి తీసుకెళ్లడం జరుగుతుంది. ఆయన ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత మేము జరుపుకుంటున్నటువంటి మొట్టమొదటి జన్మదినం సందర్భంగా జనసేన శ్రేణులందరూ కూడా, అలాగే టీడీపీ శ్రేణులందరూ కూడా చాలా ఉత్సాహంగా ఈ కార్యక్రమాల్లో పాల్గొని జన్మదిన వేడుకలను జరుపుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్క గ్రామంలో కూడా జన సైనికులు ముందుకొచ్చి వాళ్ళందరూ వాళ్ళు కేక్ కటింగ్స్, సెలబ్రేషన్స్, సేవా కార్యక్రమాలు అన్ని చేయడం జరుగుతుంది. ఇది ముందు కూడా మేము ఇంకా ఉధృతంగా తీసుకెళ్లి జెండా స్తూపాలు ఆవిష్కరణ చేయడం జరుగుతుంది. ఇవన్నీ కూడా ఇంకా ముందుకు తీసుకెళ్లి చేయడం జరుగుతుంది. అదేవిధంగా మన వచ్చిన ఫ్లడ్స్ లో కూడా జన సైనికులు, అలాగే టీడీపీ నాయకులు, జనసేన నాయకులు అందరూ కూడా సహాయక చర్యలన్నింటినీ కూడా దగ్గరుండి పర్యవేక్షించి అక్కడ పునరావాస కేంద్రాన్ని ఏర్పాటు చేసి వాళ్ళకి కావాల్సినటువంటి మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేసి వాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవడం జరిగింది. ఇప్పుడు దెందులూరు నియోజకవర్గంలో అంతా కూడా బాగానే ఉంది. ఈ ఫ్లడ్స్ నుంచి అన్ని కూడా రికవర్ అయినాయి. మేమందరం కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సెలబ్రేషన్స్ లో మేమందరం కూడా ఉత్సాహంగా పాల్పంచుకోవడం జరుగుతుంది. దెందులూరు గ్రామంలో 50కి మించి 100 దగ్గర ఇవ్వడం జరుగుతుందండి. అన్ని మండలాల్లో కూడా ఇంచుమించు ఒక్కొక్క మండలంలో 2 ఈ క్యాంపులు అవి ఏర్పాటు చేయడం జరిగింది. దగ్గర మేము 500 వరకు దెందులూరు నియోజకవర్గం నుంచి బ్లడ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా ఉధృతంగా చేసి మేమందరం చిరంజీవి గారి బర్త్డేని, పవన్ కళ్యాణ్ గారి బర్త్డేని, అలాగే ఎన్టీఆర్ గారి బర్త్డేని కూడా మేము కూటమిలో ఉన్నాం కాబట్టి ఎన్డీఏ కూటమిలో ఖచ్చితంగా మేమందరం ముందుకు తీసుకెళ్తూ చేస్తామని చెప్పి మేమందరం తెలియపరుచుకుంటాం. నాయకులు, జన సైనికులు, అలాగే సత్యనారాయణపురం బుజ్జి గారు వీళ్ళందరూ కూడా సహాయ సహకారాలు అందించడం జరుగుతుంది. పవన్ కళ్యాణ్ గారి బర్త్డే సందర్భంగా ఈ జన సైనికులందరూ భారీ ఎత్తులో ఈ రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం చాలా మంచి పరిణామం. ఇలాంటి
కార్యక్రమాలు ముందు ముందు ఇంకా ఎన్నో చేసి కొన్ని ప్రాణాలు నిలబెట్టి ఆ మంచి పేరు ఈ జన సైనికులు తీసుకొస్తున్నారని చెప్పని ఇలాంటి కార్యక్రమాలు బాగా చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పని రోజు మా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా దెందులూరు నియోజకవర్గంలో 4 మండలాల్లో పలు సేవా కార్యక్రమాలు జన సైనికులు ఏర్పాటు చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారు పిలుపునిచ్చిన విధంగా క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర మొక్కలు నాటడం అనేది ఇక్కడ పెట్టారు. చీరల పంపిణీ, రక్తదాన శిబిరాలు 4 మండలాల్లో మండలానికి 2 శిబిరాల చొప్పున ఏర్పాటు చేశారు. ఇంకా జన సైనికులు రాత్రి 12 వరకు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సంబరాలు జరుపుకుంటూనే ఉంటారు. ఇంకా